నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాణ వృద్ధాశ్రమంలో అనగాం చెంగురు గాను డాక్టర్ శ్రీమతి జ్యోతి గారు, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాశివృద్ధులకు ఆకలి తీర్చడానికి లక్ష్మీదేవి ఆశీస్సులతో డాక్టర్ శ్రీమతి జ్యోతి గారిచే, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారిచే నెలవారీ దాతగా అనగాం చేయడం జరుగుతుంది. అదే డాక్టర్ శ్రీమతి జ్యోతి గారికి, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారికి మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ డాక్టర్ శ్రీమతి జ్యోతి గారికి, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారికి, శ్రీ మల్లారెడ్డి గారికి, శ్రీమతి శాంతి గారికి, శ్రీ గోవిందరెడ్డి ఆర్జీ గారికి, శ్రీమతి సరోజనమ్మ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసంజలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నిటిన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంజమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి శాంతి గారికి, శ్రీమతి సరోజనమ్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి ఉప్షలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగాలని కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చూపిస్తున్న పెంటేశ్వర కుమారి ఉప్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి జ్యోతి గారు, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, బనానా, అలాగే పూరి, అలాగే బాదుషా, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే బెండకాయ కర్రీ, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. నీ బావ మంచి